తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన 7 నెలల విరామం తర్వాత ఆ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్లో జరిగింది. అంతకు ముందు ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్న కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పార్టీని స్థాపించి 24 ఏళ్లు పూర్తయి 25వ సంవత్సరానికి అడుగుపెడుతోన్న నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ ముఖ్య నాయకులతో కేసీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు, సభ్యత్వ నమోదు, భారీ బహిరంగ సభ తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక కార్యాచరణపై పార్టీ నేతలకు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన కార్యాచరణపై పార్టీ శ్రేణులకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు. సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరయ్యారు. కాగా తెలంగాణ భవన్ కు కేసీఆర్ చేరుకున్న సమయంలో కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. సీఎం సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడంతో వర్లకండిరా బాబు దండం పెడతాను అంటూ కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. అయితే బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము 100% విజయం సాధిస్తామని వెల్లడించారు. పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న కేసీఆర్ తమ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. గులాబీ పార్టీ మాత్రమే తెలంగాణను కాపాడగలదని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. పార్టీ కమిటీలు వేయాలని నిర్దేశించిన ఆయన ఈ కమిటీల ఏర్పాటుకు ఇన్ఛార్జిగా హరీష్ రావును నియమించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టంగా మార్చాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికలకు కేడర్ను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు శాసనసభ ఎన్నికల్లో ఓటమిపై కేసీఆర్ స్పందించారు. ఒక్క ఓటమితో తమ పార్టీ ఆగిపోతుందా అని ప్రశ్నించారు. ఒక్క ఓటమి బీఆర్ఎస్ ను ప్రభావితం చేయలేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఆటుపోట్లను ఎన్నో ఎదుర్కొని గులాబీ జెండా నిలబడిందని గుర్తు చేశారు. ఏప్రిల్ 10 నుంచి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు చేపడతామని, పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తెస్తామని వెల్లడించారు. అధికారం అనుభవించాక పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు నేతలు భ్రమంలో ఉన్నారని, ఆ భ్రమలను వీడి బయటకు రావాలని స్పష్టం చేశారు. 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో బయటకు వెళ్లారని గుర్తు చేశారు. అయితే ఆ స్థానాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని మాజీ సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.